పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కూటమి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు విచారణ కోసం కాసేపట్లోనే ఆయన రూరల్ డిఎస్పీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్తో కలిసి సమావేశంలో పాల్గొన్నందుకు అనిల్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, జిల్లాల వారీగా ఊళ్ళ వారీగా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వస్తున్న కూటమి సర్కార్ ప్రస్తుతం నెల్లూరుపై పడిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ డిఎస్పీ ముందు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేస్తున్నటువంటి నేతలు రైట్. అనిల్ కుమార్ యాదవ్ పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసేశారు. చక్కచక్క విచారణకు ఆయనను పిలిపిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం డిఎస్పీ ఎదుట విచారణకు హాజరు కాబోతున్న దృశ్యాలు, ఆయన డిఎస్పీ ఆఫీస్కు వచ్చినట్టుగా కనిపిస్తున్న దృశ్యాలు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. డిఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు అన్నట్టు సమాచారం అందుతోంది. కాసేపటి క్రితమే ఆయన డిఎస్పీ ముందు హాజరయ్యారు. ప్రసన్న కుమార్ రెడ్డి సమావేశానికి హాజరైనందుకే ఆయనకు నోటీసులు ఇవ్వటం, ప్రస్తుతం ఆయన డిఎస్పీ ముందు విచారణకు హాజరు కావటం చూస్తూ ఉన్నాం. అదే వేమిరెడ్డి ప్రశాంతి అనుచరులు గూండాల మాదిరి వేమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తే మరి దానిపై చర్యలు ఏవి అనే ప్రశ్నకు మాత్రం కూటమి దగ్గర కానీ పోలీసుల దగ్గర కానీ సమాధానం లేని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, విచారణ ముగిసిందా? విచారణ ఇంకా ఎదుర్కొంటున్నారా అనిల్ కుమార్ యాదవ్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది కొద్దిసేపటి కిందటే విచారణ ప్రారంభమైంది. నెల్లూరు రూరల్ డిఎస్పీ ఎదుట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన 17 అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన నేపథ్యంలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ను కూడా టార్గెట్ చేశారు. వాస్తవానికి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు విచారణకు హాజరైనటువంటి కేసు యావత్ ప్రపంచం కూడా విస్తుపోయేటువంటి కేసు. నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక సమావేశాన్ని నిర్వహించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీకి సంబంధించినటువంటి సమావేశాన్ని. ఆ సమావేశానికి సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన ప్రశాంత్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఆ సమావేశానికి హాజరైనందుకు, వాస్తవానికి వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. దానిపైన స్టేషన్ బెయిల్ కూడా విడుదల చేశారు, స్టేషన్ బెయిల్ పై. కానీ ఆశ్చర్యంగా సమావేశానికి హాజరైనందుకు కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన కేసు పెట్టడం అనేది అందరిని కూడా విస్తుపరుస్తోంది. సో ఆ కేసులోనే ఇప్పుడు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైకి విచారణకు హాజరయ్యారు. అంతేకాకుండా మరికొన్ని అక్రమ కేసులు కూడా, రుసుం మైనింగ్ సంబంధించి మరికొన్ని కేసులు కూడా అనిల్ కుమార్ యాదవ్ పైన బనాయించడానికి ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం, అదేవిధంగా పోలీసులు ఒక కుట్ర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణ సందర్భంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యే ముందు కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అయితే ఎవరైనా వ్యాఖ్యలు చేసిన వాళ్ళపైన కేసు పెట్టి విచారించిన ఒక అర్థం ఉంటుంది. ఆ వ్యాఖ్యలు విన్నందుకు లేదా స్టేజ్ పైన కూర్చున్నందుకు కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన కేసు పెట్టడం అనేది సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. సరే, నిజంగా హాస్యాస్పదం అని చెప్పాలి సతీష్. ఈ రకంగా కూడా అరెస్టులు చేయొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేస్తున్న కూటమి సర్కార్ అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు. సో తర్వాత భవిష్యత్తుని ఎందుకు దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించట్లేదు? అనేక మార్లు కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్నాయి, అయినా కూడా దాన్ని పట్టించుకునే సిచ్యువేషన్. ఇటువంటి ఏకపక్ష ధోరణి, చట్ట విరుద్ధమైనటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు అనుసరిస్తున్నారు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు మ్యాజిస్ట్రేట్లకు ఒక ఖచ్చితమైనటువంటి లిఖిత పూర్వకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఎవరికి రిమాండ్ విధించాలి, ఎవరికి రిమాండ్ విధించకూడదు. ముఖ్యంగా ప్రసంగాల విషయంలో కానీ లేదా విమర్శల విషయంలో కానీ, అదేవిధంగా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే
క్యారికేచర్స్ లేదా కార్టూన్స్ ఇటువంటి వాటికి సంబంధించి విమర్శలు వచ్చేటప్పుడు కేసులు పెడితే వాటిపైన అరెస్టులు చేయడం, రిమాండ్ పంపడం అన్నదాన్ని ఖచ్చితంగా ఆక్షేపించింది హైకోర్టు. అయితే ఈ కేసులో కూడా ఖచ్చితంగా అది వర్తిస్తుంది. ఒకవేళ ఎందుకంటే ఇప్పటికీ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డిని విచారణకు పిలిచినటువంటి పోలీసులు స్టేషన్ బయలు మీద పూచీకత్తు తీసుకుని విడుదల చేశారు హైకోర్టు మార్గదర్శకాల మేరకు. ఇందులో A2గా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ కి పంపించేటువంటి, అరెస్ట్ చూపించేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వూరు పోలీసులు చేయాల్సినటువంటి విచారణను నెల్లూరు రూరల్ డిఎస్పీ దగ్గరికి తీసుకురావడం, ఇప్పటికే రూరల్ డిఎస్పీ పరిధిలో ఉన్నటువంటి రుస్తుం మైనింగ్ కేసులో కొద్ది రోజుల కిందట శ్రీకాంత్ రెడ్డిని ఒత్తిడి చేసి బెదిరించి అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ రూపొందించారు. ఆ స్టేట్మెంట్ సాక్షాత్ మ్యాజిస్ట్రేట్ ముందే బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి నేను ఈ స్టేట్మెంట్ నేను చెప్పింది కాదు, బలవంతంగా నాతో సంతకాలు పెట్టించారని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసులో ఏమైనా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తుందా పోలీసులు అన్నటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఆందోళన నెలకొంది. రైట్, మైనింగ్ అంశం అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు కదా సతీష్. నా దగ్గర అదేమన్నా బయటపడితే అమరావతి డెవలప్మెంట్కి ఆ నగదు తీసుకోవచ్చు అనేది కూడా ఒక సవాల్ కూడా విసిరారు ఆయన. అలాగే ఇక ఏదైనా కామెంట్స్, పరుష పదజాలం ఏ రోజు కూడా అనిల్ కుమార్ యాదవ్ వాడింది మనం ఎరగం. ఎప్పుడు కూడా ఆయన లైన్ దాటిన పరిస్థితి ఏ రోజు కనిపించదు కూడా. సతీష్, ఖచ్చితంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎక్కడ అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు ఏమీ కేసు నమోదు చేయలేదు. అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు విన్నందుకు ఈ రోజు కేసు నమోదు చేయడం అనేది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కేసులు నమోదు కావు. ఒక్క చంద్రబాబు కూటమి ప్రభుత్వం సారథ్యంలో ఇప్పుడున్నటువంటి ఆ రెడ్ బుక్, ఆ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ డైరెక్షన్ లో మాత్రమే ఇటువంటి వింత కేసులు, విచిత్రమైనటువంటి కేసులు నమోదవుతున్న పరిస్థితి. అందుకని ఇప్పటికే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఈ దేశంలో ఏ పోలీసులకి పెట్టనని చివాట్లు పెట్టింది. అనేక కేసుల్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో స్వయంగా ఆ హైకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఏ విధంగా వేధిస్తారో మాకు తెలియదు అంటూ నిన్నగాక మొన్న కూడా ఒక కేసు విషయాన్ని హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులకు సంబంధించి ఒకే వ్యక్తి పైన పదే పోలీసు కేసులు నమోదు చేసి ఏ విధంగా వేధించారన్న అంశాన్ని కూడా తప్పుపట్టింది. సో ఇప్పుడు కూడా అటువంటి కేసులు, వాస్తవానికి రుస్తుం మైనింగ్ కి సంబంధించి ఎటువంటి సంబంధం లేదన్న అంశాన్ని కేసు నమోదు చేసినప్పుడు ఎక్కడ అనిల్ కుమార్ యాదవ్ పేరు లేదు, మా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు లేదు. కేసులో A1, A2, A3లుగా ఉన్నటువంటి ముగ్గురికి కూడా ఈ కేసుకి సంబంధించి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం కోసం మాజీ మంత్రి కాకాని పైన అక్రమంగా అప్పటికప్పుడు SC/ST కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి ద్వారా ఒత్తిడి చేసి ఒక తప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేసి మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పారు నా పైన ఒత్తిడి తీసుకొచ్చి చేశారన్నది. సో అనిల్ కుమార్ యాదవ్ ని ఆ స్టేట్మెంట్ ద్వారా కేసులోకి లాగాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తే తప్పుడు కేసులు ఏ విధంగా పెట్టొచ్చు అన్నదానికి ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు ఒక ఎగ్జాంపుల్ గా మారిపోయినటువంటి కేసు. అనేక కేసులు విమర్శలు వస్తున్నాయి. సో ఈ కేసులో ఏం చేస్తారో చూడాలి. రూరల్ డిఎస్పీ విచారణకు పిల్లలు అన్నది అనేక అనుమానాలకు తావిస్తుంది. సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.